నటనలో లేడీ అమితాబ్ గా పేరు పొంది రాజకీయాల్లో ఓ మోస్తరు సక్సెస్ సాధించిన విజయశాంతి ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆమె తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఎన్నాళ్ళీ నిరీక్షణ కావాలని ఆపుతున్నారా అని ఆమె ఆరా తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోన్న నేపథ్యంలో ఆమెలో అసహనం మరింత పెరిగిపోతోంది. అందుకే రాష్ట్రంలో నిర్వహించే మీటింగులకు దూరంగా ఉంటూ తరచూ ఢిల్లీ చుట్టూ విజయశాంతి చక్కర్లు కొడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంలో కీలక వ్యక్తి అయిన కేసీ వేణుగోపాల్ తో విజయశాంతి 1-2 సార్లు సమావేశమైనట్లుగా చెబుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటూ తనలాంటి వారిని పట్టించుకోవడం లేదని కూడా విజయశాంతి ఆగ్రహం చెందుతున్నారు. యాక్టింగ్ లో సూపర్ సక్సెస్ సాధించిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం మారని పార్టీలు లేవు. కొన్ని పార్టీల్లోకైతే 2 సార్లు వెళ్లొచ్చారు. ప్రతి చోట తగవు పెట్టుకుంటూ తిరిగారు. పిలిచి ఎంపీ సీట్ ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నే తిట్టిపోశారు. బీజేపీలోకి 2 సార్లు వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని ఆమె చెప్పుకుంటున్నారు. ఎట్టకేలకు ఇటీవల ఆమెకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. దాంతో ఇక మంత్రి కావడమే తరువాయి అన్నట్లుగా ఆమె ఎదురు చూస్తున్నారు. అది జాప్యం కావటంతో ఆమె కక్కలేక మింగలేక నానా అవస్థలు పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ఆమె బాగా కోపంగా ఉన్నారు. పైగా కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ తనను కలుపుకుపోకుండా దూరం పెడుతున్నారన్న అనుమానాలు ఆమెలో ఉన్నాయి. కనీసం రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంలో చేరదామంటే వాళ్ళు కూడా రానివ్వడం లేదు. ప్రతి ఒక్కరూ తనను అనుమానంగా చూస్తున్నారన్న ఆందోళన విజయశాంతిలో పెరిగిపోయింది. విజయశాంతికి మొదట్లోనే తప్పు చేశానన్న ఆలోచన ఇప్పుడొస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరే అప్పుడే ఎమ్మెల్యే టికెట్ అడిగి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ ఆమెకు చాలా లేటుగా కలుగుతోంది. ఎమ్మెల్సీ వల్ల నేరుగా జనంలోకి వెళ్లలేకపోతున్నారని, దానివల్ల చాలా నష్టపోతున్నారని ఇప్పుడు ఆమె చెప్పుకుంటున్నారట. మాస్ కాంటాక్ట్ లేకపోవడం వల్ల రాష్ట్ర అధిష్టానానికి చులకనైపోయానని ఆమె భావిస్తున్నారట. పైగా ఎమ్మెల్యే అయితే మంత్రి కావడం కూడా సులభమని ఆమె అర్థం చేసుకున్నారట. ఎమ్మెల్సీలకు తక్కువ మందికి మంత్రి పదవులు ఇస్తారని, ఇప్పటికే మైనారిటీ వర్గాలకు చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కు పదవి దక్కిందని కూడా ఆమె లెక్కలేసుకుంటూ తన పరిస్థితి ఏంటని దిగులు చెందుతున్నారు. దాంతో ఇప్పుడు అధిష్టానం దగ్గరికి వెళ్లి వేడుకుంటున్నారు. అన్యదా శరణం నాస్తి, ఒక మంత్రి పదవి ఇప్పించండి చాలు అని ప్రాధేయపడుతున్నారట. మరి ఆమె కోరిక నెరవేరుతుందా?